హలో అందరికీ! ఈరోజు మనం ఏఐ ప్రపంచంలో ఒక క్రేజీ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. నార్మల్గా మనం వాడే బేసిక్ ప్రాంప్ట్లను దాటి గూగుల్, ఓపెన్ ఏఐ లాంటి టాప్ కంపెనీలు తమ వెనకాల అసలు ఎలాంటి అడ్వాన్స్డ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ వాడుతున్నాయో ఈరోజు డీకోడ్ చేద్దాం. ఇదొక మైండ్ బ్లోయింగ్ జర్నీ, సో జాగ్రత్తగా వినండి. ఇలా ఊహించుకోండి, మీరు ఏఐకి ఒక కాంప్లెక్స్ క్వశ్చన్ ఇచ్చారు. అది స్టెప్ బై స్టెప్ ఆలోచించడం స్టార్ట్ చేసింది. కానీ ఆ ఆలోచన విధానంలో వేసిన మొదటి అడుగే రాంగ్ అయితే పరిస్థితేంటి? అసలు ఏఐ తప్పుదారిలో వెళ్తున్నప్పుడు దానికి అదే వెనక్కి వచ్చి మళ్లీ సరిదిద్దుకునే ఛాన్స్ ఉంటే ఎంత బావుంటుంది కదా! ఎగ్జాక్ట్గా ఈ ఆలోచన నుంచే మనం ఈరోజు చూడబోయే పవర్ఫుల్ టెక్నిక్స్ పుట్టాయి. సాధారణంగా ఏఐ చైన్ ఆఫ్ థాట్ పద్ధతిలో, అంటే ఒక స్ట్రెయిట్ లైన్ లాగా ఆలోచిస్తుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, స్టెప్ 1 కరెక్ట్గానే ఉన్నా స్టెప్ 2 దగ్గర ఏదైనా చిన్న తప్పు జరిగితే ఇక ఆ తర్వాత జరిగే ప్రాసెస్ అంతా ఆ తప్పుపైనే ఆధారపడి ఉంటుంది. ఫైనల్గా మనకొచ్చే రిజల్ట్ పూర్తిగా రాంగ్ అవుతుంది. ఎందుకంటే అక్కడ వెనక్కి వెళ్లి సరిదిద్దుకునే ఆప్షన్ దానికి లేదు. దీన్నే మనం లీనియర్ ప్రాబ్లం అంటాం. సో ఈ లీనియర్ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి మనం ఈరోజు ఒక క్లియర్ రోడ్ మ్యాప్ని ఫాలో అవుదాం. ముందుగా ఈ చైన్ ఆఫ్ థాట్ సమస్య ఏంటో చూద్దాం. ఆ తర్వాత బహుళ మార్గాల అన్వేషణ, మెజారిటీ ఓటు మరియు ఏఐ దానంతటా అదే బెస్ట్ ప్రాంప్ట్స్లను ఎలా రాసుకుంటుంది అనే 3 అద్భుతమైన టెక్నిక్స్ చూద్దాం. ఫైనల్గా కాస్ట్స్, మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్తో ముగిద్దాం. నెంబర్ 1, అసలు చైన్ ఆఫ్ థాట్లో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటో, ఒకే దారిలో ఆలోచిస్తే వచ్చే నష్టమేంటో ఇప్పుడు చూద్దాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీరు ఒక ₹1,00,000 ఎక్కడైనా ఇన్వెస్ట్ చెయ్యాలి అనుకుంటున్నారు. ఇప్పుడు మీరు కేవలం ఒక్కరి సలహా మాత్రమే తీసుకుంటారా, లేక కొంతమంది ఎక్స్పర్ట్స్ కూర్చున్న ఒక కమిటీతో డిస్కస్ చేసి డెసిషన్ తీసుకుంటారా? ఆబ్వియస్గా కమిటీ కదా! ఎందుకంటే ఆ ఒక్క నిపుణుడు చెప్పింది తప్పైతే మన డబ్బులన్నీ గోవిందా. మన ఏఐ కూడా సరిగ్గా ఆ సింగిల్ ఎక్స్పర్ట్ లాంటిదే. ఒకే లైన్లో ఆలోచించడం వల్ల తప్పు జరిగే రిస్క్ చాలా ఎక్కువ. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఇక్కడే మన మొదటి అడ్వాన్స్ టెక్నిక్ ఎంటర్ అవుతుంది. అదే బహుళ మార్గాల అన్వేషణ, అంటే మల్టిపుల్ పాత్స్ వెతకడం. దీన్నే ట్రీ ఆఫ్ థాట్స్ అంటారు. ఒక చెట్టుకి కొమ్మలు ఎలా డిఫరెంట్ డైరెక్షన్స్లో ఉంటాయో, ఏఐ కూడా ఒకేసారి వేర్వేరు ఆలోచన మార్గాలను క్రియేట్ చేస్తుంది. ఏదైనా ఒక దారి రాంగ్ అనిపిస్తే వెంటనే ఆ కొమ్మలు కట్ చేసి, అంటే వదిలేసి, వెనక్కి వచ్చి ఇంకో బెస్ట్ దారిలో వెళ్తుంది. సింపుల్గా చెప్పాలంటే తప్పుదారిలో ఇరుక్కుపోకుండా ఇది ఏఐని కాపాడుతుందన్నమాట. ఇందాకట మన ఇన్వెస్ట్మెంట్ కమిటీ ఉదాహరణే తీసుకుందాం. ఈ ట్రీ ఆఫ్ థాట్స్ ఎగ్జాక్ట్గా ఎలా పనిచేస్తుందంటే, ఇది 3 ఆప్షన్స్ చూస్తుంది. 1, కన్జర్వేటివ్, అమ్మో రిస్క్ ఎక్కువ, ఇక్కడే వదిలేద్దాం అంటుంది. 2, మోడరేట్, ఇది పర్ఫెక్ట్గా ఉంది, కంటిన్యూ చేద్దాం అంటుంది. 3, అగ్రెసివ్, ప్రాఫిట్ ఉంది కానీ రిస్క్ ఎక్కువ అని గమనిస్తుంది. ఫైనల్గా అన్నిటినీ బ్యాలెన్స్ చేసి ఆ బెస్ట్ మోడరేట్ దారిని సెలెక్ట్ చేసుకుంటుంది. ఎంత స్మార్ట్ కదా! సరే, ఇప్పుడు సెకండ్ టెక్నిక్కి వెళ్దాం. ఒకవేళ డెసిషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అయితే, అప్పుడు గ్రూప్లో భిన్న అభిప్రాయాలొస్తే ఏం చేస్తాం? ఇక్కడ నిజంగా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ టెక్నిక్ పేరు సెల్ఫ్ కన్సిస్టెన్సీ. ఇక్కడ మనం ఏఐకి ఒకే ప్రశ్నను 1కి 5 సార్లు వేరువేరుగా అడుగుతాం. అప్పుడది 5 డిఫరెంట్ దారులు ఆలోచించి ఆన్సర్స్ ఇస్తుంది. ఫైనల్గా ఏ ఆన్సర్ అయితే ఎక్కువసార్లు వస్తుందా ఆ మెజారిటీ ఓట్నే మనం ఫైనల్ రిజల్ట్గా తీసుకుంటాం. ఇక్కడ లాజిక్ ఏంటంటే, తప్పు ఆన్సర్స్ ఎప్పుడూ ఒకేలా రావు, కానీ కరెక్ట్ ఆన్సర్ మాత్రం మళ్లీ మళ్లీ వస్తుంది కదా, అదే మ్యాజిక్. మళ్లీ మన ఇన్వెస్ట్మెంట్ ఎగ్జాంపుల్తోనే దీన్ని కనెక్ట్ చేద్దాం. ఒక 5 మంది ఎక్స్పర్ట్స్ని విడిగా పిలిచి అడిగాం. అందులో 4 ఇన్వెస్ట్ చెయ్యండి అన్నారు, 1 వద్దు అన్నారు. అప్పుడు మనం ఏం చేస్తాం? ఆబ్వియస్గా మెజారిటీ ఓటుకే వెళ్తాం. సెల్ఫ్ కన్సిస్టెన్సీ చేసేది కూడా ఎగ్జాక్ట్గా ఇదే. విడివిడిగా ఆలోచించి అత్యంత సేఫ్ అండ్ బెస్ట్ డెసిషన్ని మనకిస్తుంది. ఇక 3వ టెక్నిక్, ఇది వింటే మీ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఏఐకి మనం కష్టపడి ప్రాంప్ట్స్ రాసి రాసి విసిగిపోయారా? అయితే ఇక్కడొక అద్భుతమైన ట్విస్ట్ ఉంది. దీన్నే మెటా ప్రాంప్టింగ్ అంటారు. అంటే బెస్ట్ ప్రాంప్ట్ రాయడానికి మనం బ్రెయిన్ ఖరాబ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏఐతోనే నాకు ఫలానా టాస్క్ కావాలి, దానికి తగ్గ బెస్ట్ ప్రాంప్ట్ నువ్వే నాకు రాసివ్వు అని అడుగుతాం. ఏఐకి ఏ భాషలో ఎలా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే బాగా అర్థమవుతుందో దానికి బాగా తెలుసు కదా. సో పర్ఫెక్ట్ ప్రాంప్ట్ని అదే జనరేట్ చేస్తుంది. అసలు మనం ఇలా కూడా వాడొచ్చా అనిపిస్తుంది కదూ. ఇదంతా వినడానికి చాలా ఫ్యాన్సీగా భలే ఉంది కదా.
కానీ రియల్ వరల్డ్లో ఇవి వాడేటప్పుడు మనం తెలుసుకోవాల్సిన కొన్ని ప్రాక్టికల్ నిజాలు, ఖర్చులు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ టేబుల్ ఒక్కసారి గమనించండి. ప్రతి చిన్నదానికి ఈ అడ్వాన్స్ టెక్నిక్స్ వాడాల్సిన పనే లేదు. నార్మల్ పనులకు స్టాండర్డ్ చైన్ ఆఫ్ థాట్ చాలు. దీని ఖర్చు చాలా తక్కువ. కానీ ఎక్కడైనా కీలకమైన డెసిషన్స్ తీసుకోవాల్సొస్తే అప్పుడు సెల్ఫ్ కన్సిస్టెన్సీ వాడతాం. అయితే దీనికి 5 నుంచి 10 రెట్లు ఎక్కువ ఖర్చవుతుంది. ఇక ట్రీ ఆఫ్ థాట్స్ అయితే క్రియేటివ్ పనుల కోసం వాడతాం. దీని కాస్ట్ కూడా ఎక్కువే. కొత్త టాస్క్స్ సెటప్ చేసేటప్పుడు మెటా ప్రాంప్టింగ్ వాడొచ్చు. దీని ఖర్చు మీడియంగా ఉంటుంది. ఇక్కడ ఒక పెద్ద అపోహ ఏంటంటే ఎంత కాంప్లెక్స్ అండ్ అడ్వాన్స్డ్ టెక్నిక్ వాడితే అంత బెస్ట్ రిజల్ట్ వస్తుంది అని చాలామంది అనుకుంటారు. అస్సలు కాదు. వాస్తవమేంటంటే కాంప్లెక్సిటీ పెరిగే కొద్దీ మనకు టైం, మనీ రెండూ ఖర్చవుతాయి. అనవసరంగా ఓవర్ కాంప్లికేట్ చేయకూడదు. మనలో చాలామందికి మన రెగ్యులర్ అవసరాలకు సింపుల్ ప్రాంప్ట్స్తోనే బెస్ట్ రిజల్ట్స్ వచ్చేస్తాయి. ప్రాక్టికల్గా ఆలోచిస్తే వాస్తవాలిలా ఉంటాయి. సెల్ఫ్ కన్సిస్టెన్సీలో ఏఐని 5 సార్లు కాల్ చేస్తాం. సో ఏపీఐ కాస్ట్ 5 రెట్లు పెరుగుతుంది. ట్రీ ఆఫ్ థాట్స్ ఇంప్లిమెంట్ చేయడం టెక్నికల్గా కష్టం, టైం కూడా ఎక్కువే తీసుకుంటుంది. మెటా ప్రాంప్టింగ్ వల్ల ఒక స్టెప్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది, కానీ ప్రతిసారి రిజల్ట్ అద్భుతంగా ఉంటుందని గ్యారంటీ లేదు. అసలైన సీక్రెట్ ఏంటంటే ఒక మంచి బేసిక్ ప్రాంప్ట్తోనే 10% ఖర్చుతో 90% బెస్ట్ రిజల్ట్ సాధించవచ్చు. అద్భుతం! చూసారుగా మనం బేసిక్స్ నుంచి ఎంత దూరం వచ్చేశామో. సరే, ఇప్పుడు ఈ మొత్తం కాన్సెప్ట్స్ని ఒకసారి సింపుల్గా రీక్యాప్ చేసుకుందాం. గుర్తుంచుకోవాల్సిన మెయిన్ పాయింట్స్: 1. ట్రీ ఆఫ్ థాట్స్ వేర్వేరు దారులను అన్వేషించి బెస్ట్ది సెలెక్ట్ చేస్తుంది. 2. సెల్ఫ్ కన్సిస్టెన్సీ 1కి 10 సార్లు ఆలోచించి మెజారిటీ ఓట్ తీసుకుంటుంది. 3. మెటా ప్రాంప్టింగ్లో మన బదులు ఏఐ దానంతట అదే ప్రాంప్ట్స్ రాసుకుంటుంది. అండ్ ఫైనలీ, ఎప్పటికీ మర్చిపోకూడన రూల్: ఎప్పుడు సింపుల్గా స్టార్ట్ చేయండి. నిజంగా అవసరం ఉంటేనే ఇలాంటి అడ్వాన్స్ టెక్నిక్స్ వాడండి. ఈ మొత్తం ఎపిసోడ్ని ఒకే ఒక వాక్యంలో చెప్పాలంటే, అడ్వాన్స్డ్ ప్రాంప్టింగ్ అంటే మల్టిపుల్ థింకింగ్ ప్యాథ్స్, సెల్ఫ్ కన్సిస్టెన్సీ అంటే ఓటు వేయడం, ట్రీ ఆఫ్ థాట్స్ అంటే అన్వేషించడం, మరియు మెటా అంటే ఏఐ తనకు తానే ప్రాంప్ట్స్ రాసుకోవడం. ఈ ఒక్క లైన్ గుర్తుపెట్టుకుంటే చాలు, ఈ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అన్నీ మీ బ్రెయిన్లో ప్రింట్ అయిపోయినట్లే. సో ఫైనల్గా నాదొక ప్రశ్న: మీరు నెక్స్ట్ టైం ఏదైనా పెద్ద కాంప్లెక్స్ ప్రాబ్లమ్ని ఫేస్ చేసినప్పుడు ఏ మార్గాన్ని ఎంచుకుంటారు? నార్మల్గా ఒకే దారిలో వెళ్తారా, లేక ఈ పవర్ఫుల్ టెక్నిక్స్తో స్మార్ట్గా డిసిషన్ తీసుకుంటారా? ఒక్కసారి ఆలోచించండి. ఈ టెక్నిక్స్ని మీ ప్రాజెక్ట్స్లో ఎలా వాడచ్చో ప్లాన్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.